వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథుడి రథచక్రాలు వస్తున్నాయి. పూరి జగన్నాథుడి రథయాత్ర వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహాభక్తుడైన ఇంద్రద్యుమ్న మహారాజు శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శించాలని తపస్సు చేశాడు. అప్పుడు నీలమాధవ స్వరూపంలో ఉన్న భగవంతుడు సముద్రం ద్వారా పవిత్రమైన ధారు వేప చెక్కగా ప్రత్యక్షమవుతానని అనుగ్రహించాడు. ఆ దివ్య ధారువుతో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి విగ్రహాలు రూపొందాయని విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి 3 మహారథాలపై ఆలయం నుంచి గుండిచా ఆలయానికి బయలుదేరుతాడు. ఈ యాత్రలో భగవంతుడు స్వయంగా భక్తుల మధ్యకు వచ్చి అందరికీ దర్శనం ఇస్తాడనే విశ్వాసం ఉంది. ఆలయంలోనికి వెళ్ళలేని వారికి రథయాత్ర ద్వారా దివ్య దర్శనం లభిస్తుందని భావిస్తారు. రథాన్ని లాగడం, రథచక్రాలను దర్శించడం, జై జగన్నాథ అని నామస్మరణ చేయడం మహాపుణ్యప్రదమని భక్తులు నమ్ముతారు. అందుకే లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొంటారు. రథయాత్ర ప్రారంభానికి ముందు ఒడిశా గజపతి మహారాజు బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేసి చేరాపహార సేవ చేస్తారు. రాజు కూడా భగవంతుని ముందు సేవకుడు అనే సందేశాన్ని ఈ ఆచారం తెలియజేస్తుంది. సుమారు 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేకమైన నవలేభర ఉత్సవం జరుగుతుంది. ఆ సమయంలో పవిత్రమైన వేప చెట్లతో కొత్త విగ్రహాలను తయారు చేసి పాత విగ్రహాల నుండి దివ్య బ్రహ్మతత్వాన్ని కొత్త విగ్రహాలతో ప్రతిష్ఠిస్తారు. ఇది జగన్నాథ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆచారంగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం ఈ రథాలను కొత్త కలపతో నిర్మించటం ఒక విశేష సంప్రదాయం. రథాన్ని లాగడం వల్ల కలిగే పుణ్యం, భక్తుల నమ్మకం ప్రకారం తాడును లాగితే మహాపుణ్యం లభిస్తుంది. రథచక్రాలను దర్శిస్తే పాపాలు తొలగుతాయి. జై జగన్నాథ అని భక్తితో నామస్మరణ చేసి దైవానుగ్రహం కలుగుతుంది. ఆలయంకి వెళ్ళలేని వారికి రథయాత్ర దర్శనం ద్వారా స్వామివారి కృప లభిస్తుందని